ముకుంద జ్యువెలర్స్ లో గ్రాటిట్యూడ్ సేల్ ఫ్లాట్ 50% ఆఫ్ ఆన్ వాల్యూ యాడెడ్ ఆఫర్ అన్ని బ్రాంచెస్ కి వర్తిస్తుంది. హాయ్ వ్యూవర్స్, వెల్కమ్ టు ఆదన్ మరొకొండం. నేను మీ ప్రసాద్. వైసీపీ పరువు తీసిన యాంకర్ శ్యామల నిజంగానే ఆవిడ వైసీపీ పరువు తీసిందా ఏంటి, ఏం చేసిందనేది తెలియజేస్తాను. ఇప్పుడు జనరల్గా ఫిబ్రవరి మార్చి అనగానే అది బెట్టింగ్ సీజన్, బెట్టింగ్ ఫోబియా నడుస్తూ ఉంటుంది. చాలామంది యువత పిల్లలు ఎట్లాగంటే వాళ్ళ తాత మించి అప్పులు చేయటాలు, బెట్టింగుల్లో ఇరుక్కుపోవడాలు, వీటి వలన వాళ్ళ జీవితాలను నాశనం చేసుకున్నారు. కొంతమంది అయితే వాళ్ళ ప్రాణాలను కూడా కోల్పోయారు బలవన్మరణానికి పాల్పడి. చాలామంది తల్లిదండ్రులకు కడుపు కోత మిగిల్చారు. సో అంత ప్రమాదకరమైన ఈ బెట్టింగ్ యాప్లు, ఆన్లైన్ గేమ్స్ అవి అని ఇవన్నీ చాలా వచ్చినాయి అనమాట. సో నేను ఎప్పుడు ఈ యాంకర్ శ్యామల గురించి మనం అసలు మాట్లాడుకుంది లేదు, డిస్కస్ చేసింది అంతకంటే లేదు. సో నిన్న నేను ఏదో ఒక చోట చూశాను, తను ఆంధ్ర 365 అని చెప్పేసి ఒక యాప్ని ప్రమోట్ చేసే క్లిప్ ఒకటి చూసా. షాక్ అయ్యాను అనమాట. అదేంటి, ఈవిడ ఒక పార్టీ అధికార ప్రతినిధి కదా. ఇప్పుడు జనరల్గా ఆవిడ ఒక యాంకర్ అయితే ఓకే ఫైన్, ఏదో చేపించారనుకోవచ్చు. కానీ ఒక పార్టీ అధికార ప్రతినిధి అయ్యండి ఏ విధంగా చేస్తారు అని చెప్పేసి. సో ఎందుకంటే పెద్దగా ప్రెస్ మీట్ పెట్టేసి మాట్లాడితే సూక్తులు నీతులు మాట్లాడుతూ ఉంటారు ఈవిడ. అంతెందుకు మన చిరంజీవి గారి గురించి కూడా మాట్లాడారు. సో ఇట్లా ఈవిడ ప్రతిదానికి ఎవరికి వాళ్ళకి కౌంటర్ వేద్దామనే ప్రయత్నం ఏమో, కానీ పార్టీకి సంబంధించి ప్రజలకు సంబంధించిన దానికంటే కూడా మిగతా విషయాలపైన ఎక్కువ మాట్లాడుతూ ఉంటారు. సో మొత్తానికి నేను చూసిన తర్వాత షాక్ అయ్యా. ఒకవేళ ఇంకా అది పాతదనుకోండి, దయచేసి క్షమించాలి. నేను ఇప్పుడు ఈ బెట్టింగ్ సీజన్ కదా, అందుకని ఒకవేళ చేసారేమో అని చెప్పేసి నేనైతే అనుకుంటున్నాను. ఒకవేళ ఆ పదవిలో ఉండి ఇలా చేస్తే మాత్రం ఇది చాలా ఘోరం. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి గారి గురించి ఏమాటగా మాట చెప్పుకోవాలి. 2019 అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రమ్మీ గేమ్కి సంబంధించి అయితే ఆన్లైన్ గేమ్ అనేది రద్దు చేశారు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం. అంటే మన ఆంధ్రప్రదేశ్లో అది ఆడితే క్రైమ్ అని చెప్పేసి అన్నారు. సరే, మిగతా పరిపాలన ఎట్లా ఉంది అదని మనం రెగ్యులర్గా మాట్లాడుకున్నాయి. ఈ ఆన్లైన్ బెట్టింగ్ యాప్ల్లో ఈ విషయాన్ని మాత్రం ఆయన అప్పుడు క్యాన్సిల్ చేశారు. దీని పరంగా ఓకే, మంచిదే అని అనుకోవచ్చు. కానీ ఇక్కడ ఈవిడ చూస్తేనేమో ఏంటిది ఆంధ్ర 365 అని చెప్పేసి బెట్టింగ్ యాప్ ప్రమోషన్ చేయటాలు ఏంటి అంటే, ఒకవేళ జగన్మోహన్ రెడ్డి గారిలో ఏమైనా మార్పు వచ్చిందా ఏంటి? ఎందుకంటే వీళ్ళ టీంలో ఉండే వాళ్ళందరూ కూడా ఒకరు మించిన ఒకరు, ఒక క్రైమ్కి మించింది మరొకటి. ఇప్పుడు ఎమ్మెల్సీగా ఉన్న వ్యక్తి ఎవరు? ఒక హత్య చేసిన వాడు. ఎంపీగా ఉన్నది ఎవరు? ఒక హత్య మీద ఆరోపణలు ఎదుర్కొంటున్నవారు. అట్లాగే ఒక మాజీ ఎంపీ, ఆయన ఒక వీడియో రిలీజ్ చేసిన వ్యక్తి. ఒక మాజీ మంత్రి, మామూలుగా కొన్ని లీకులు ఉండేది కదా, ఏవైతే ఆడియో లీకులు, అట్లా ఇలా ఇది వాళ్ళకి ఎలిజిబిలిటీ క్రైటీరియానే ఏంటి? ఇంకా చాలామంది పైన అవినీతి ఆరోపణలు, కొంతమంది మీద రేషన్ కుంభకోణాలు, మరి కొంతమంది మీద మద్యం మాఫియా, మరి కొంతమంది మీద ఏమో అదేంటది మైన్స్. ఇలా దేని స్పెషాలిటీ దానికి ఎవరికి వాళ్ళకి కేటాయించేసినట్లుగా ఉందన్నమాట. సో ఒకవేళ ఈ విధంగా ఉన్నారు, అందుకని ఇట్లా చేసుకుంటున్నారా అని చెప్పేసి. సో ఇంకా కొత్తగా వైసీపీకి పరువు తీసేది ఏముంది? ఆల్రెడీ వీళ్ళందరూ చేసిన పనుల వల్ల ఇదంతా కూడా పోయింది అని చెప్పేసి మరికొంతమంది కూడా అభిప్రాయపడుతూ ఉంటారు. కానీ ఒక మహిళ అయి ఉండి బెట్టింగ్ యాప్లకు పాల్పడతామంటే, అసలు బెట్టింగ్ యాప్లు అంటే ఏంటండి? అసలు ఎవరిని కూడా అటువంటి ఊబులోకి వెళ్ళకుండా తీసుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరి పైన ఉంటుంది. ప్రధానంగా ఏదైనా ఈ ఐపీఎల్ లాంటి ఈ ఎంపీఎల్ ఏ వచ్చినాయి ఇంకా గేమ్స్ ఇవి వచ్చినాయి అంటే ఇక బెట్టింగ్లే. ఈ బెట్టింగ్ల వలన చాలా కుటుంబాలు సర్వనాశనం అయిపోతున్నాయి. ఏదో ఇన్స్టెంట్గా అప్పటికప్పుడు ఏదో కొంచెం సంపాదించేయాలనుకుంటారో, మరి ఇంకా ఉన్నపాటికి అర్ధరాత్రి లక్షాధికారి కోటేశ్వర్లు అయిపోవాలనుకుంటారో తెలియదు. కానీ అది ఒక వ్యసనం అయిపోయింది అనమాట. ఇక ఆటోమేటిక్గా బెట్టింగ్ ఇదే పనిగా. సో అసలు పైగా రూపాయి సంపాదించలేని పరిస్థితుల్లో ఉన్నప్పుడు కూడా అప్పు సప్పు చేసి, ఇంకేముందిరా ఇవాళ నేను 10,000 అప్పు ఇచ్చేసేవంటే రేపు పొద్దున్న నేను సంపాదించి ఇచ్చేస్తాను అని చాలామంది ఆ రకంగా అప్పులు చేసి ఆన్లైన్ బెట్టింగ్లో అయిపోయిన తర్వాత అది వాడికి తిరిగి ఇవ్వలేక, ఇంట్లో చెప్పలేక ఇలా బలవన్మరణానికి పాల్పడిన వాళ్ళు కోకొలలు. ముఖ్యంగా 25 ఏళ్ల వయసు లోపు పిల్లలే ఈ విధంగా చేస్తున్నారంటే అతిశయోక్తి కాదు. అలాగే ఇంకొంతమంది అయితే నెలసరి ఉద్యోగాలు చేసుకుంటా అది ఎంతో కొంత సంపాదించుకుంటా, 25,000 30,000. ఆ సంపాదించేది 25,000 30,000 వీళ్ళు అక్కడ బెట్టింగ్లు వేసేసేదేమో
ఒక వారం రోజులు చాలా ఆ డబ్బులు వాళ్ళకి బెట్టింగ్లు వేయటానికి. ఆ రకంగా బెట్టింగ్లకు పాల్పడి చివరికి వాళ్ళ జీవితాన్ని బలి చేసుకుంటున్నారు. సో అట్లాంటి వాటిని ప్రతి ఒక్కరు కూడా ఖండించాలి, అరికట్టాలి. సరే, ప్రభుత్వం ఎటువంటి చర్యలు తీసుకుంటుంది, ఇప్పుడు కూడా ప్రభుత్వం దానిపైన అది వేరే విషయం. కానీ మినిమం కామన్ సెన్స్ కదా. ఒక వ్యక్తిగా, సమాజంలో బాధ్యత ఉన్న మనిషిగా మనం చేయవలసింది ఏంటి? ఒక సందేశాన్ని ఇవ్వాల్సింది పోయి తిరిగి మనం ఆ యాప్ల వాళ్ళని ఎంకరేజ్ చేస్తూ వాళ్ళని ఎంటర్టైన్ చేస్తా, ఇదిగో ఇచ్చేయండి, దానికి వాళ్ళకి ఏదో కొన్ని లక్షల రూపాయలు ఇస్తారు, ఇదిగో ఇది ప్రమోట్ చేసినందుకు. ఇక అంతే. ఇక ఎంతమంది జీవితాలు పోయినా ఏమైపోయినా మాకు సంబంధం లేదు. అదేమంటే డిస్క్లైమర్ వేసేసుకుంటారేమో. అట్లా ఉంటుంది అనమాట. సో ఇట్లాంటి వాటిపైన తగు చర్యలు తీసుకోవాలి. జగన్మోహన్ రెడ్డి గారు మీరు కూడా కొంచెం చూడండి, మీ పార్టీలో ఎటువంటి వాళ్ళు ఏం చేస్తున్నారు ఏంటి అనేది కూడా అవసరమైతే డిసిప్లిన్ రియాక్షన్ తీసుకోండి. సో ఇది నా రిక్వెస్ట్. ఎందుకంటే ప్రజా జీవితానికి ముడిపడి ఉన్నాయి అవన్నీ కూడా నాశనం చేసేస్తాయి అన్నమాట జీవితాలను. చాలామంది కుటుంబ సభ్యులు కూడా కడుపు కోత మిగిల్చిన వాళ్ళు అవుతున్నారు ఆ యాప్ల వల్ల, ఆ పనికిమాలిన బెట్టింగ్ల వల్ల. సో కొంచెం ప్రతి ఒక్కరు కూడా కొంచెం విజ్ఞతతో ప్రదర్శించాలి, విజ్ఞతతో ఉండాలి. అలా ఉంటేనే కనీసం కాస్త కోస్త గౌరవం ఉంటుంది సమాజంలో. అలా లేకుండా మనం కనుక ప్రవర్తించామనుకోండి, ఇంక ఎవరు కూడా ఆ వ్యక్తి గురించి మాట్లాడటానికి కూడా ఇష్టపడరు. ఇది మొత్తానికి పరిస్థితి. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లే లైక్ చేయండి, షేర్ చేయండి. అదేవిధంగా యాంకర్ శ్యామల ఈ బెట్టింగ్ యాప్లు ఏంటో, మరి ఆవిడ అసలు ఆవిడకి ఉన్న పదవి ఏంటి, ఆవిడకున్న బాధ్యత ఏంటి, ఆవిడ ఏదైతే చేస్తుందో దానిపైన మీ అభిప్రాయాన్ని కామెంట్ సెక్షన్లో తప్పని తెలియచేయండి. మరిన్ని వీడియోస్ కోసం మన ఆదాయం ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ.